సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విభూతి యోగము అనే అధ్యాయంలో 11వ శ్లోకం గురించి తెలుసుకుందాము. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశాయ మ్యాత్మా భావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేయబడినది. భావము: అట్టి వారిని ఉద్ధరించుట కొరకు వారి యందు ఆత్మగానున్న నేను జ్ఞాన దీపమును వెలగజేసి అజ్ఞాన చీకటిని లేకుండా చేయుదును. వివరము: తనను ఇష్టపూర్వకముగా చేరవలెనని కోరిక కలవారికి, పరమాత్మను ఇష్టపూర్వకముగా చేరాలని కోరిక కలవారికి యోగము లభ్యమగునట్లు చేసిన పరమాత్మ వారిలో దాగి ఉన్న అజ్ఞాన సంశయములు ఏవి యోగభంగము చేయకుండునట్లు ఆ సంశయములకు జవాబులు వాని శరీరమందే పుట్టునట్లు చేయుచున్నాడు. అజ్ఞానాంధకారమను సంశయములకు జ్ఞాన దీపకాంతియగు జవాబులు కలుగజేయుచున్నాడు. వెలుగుతో చీకటెట్లు మాయమగునో అట్లే సంశయములన్నీ జ్ఞానముతో పటాపంచలగును. సంశయములు లేనివారు నిరాటంకముగా ముక్తి పొందవచ్చును. ఈ మాటలు విన్న అర్జునుడు ఈ విధముగా పలుకుచున్నాడు. అందరికీ నమస్కారం. వచ్చే శ్లోకంలో మరికొంత వివరించుకొని చూద్దాము.